జనరల్‌గా బయట చాలా ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటున్నారు ఓకే. సో, స్పైన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గానే గదా! సో, ఎందుకు ఈ ఇష్యూస్ అవి వస్తున్నాయి అసలు? మీ జర్నలిస్ట్‌లో ఎంతమందికున్నాయి బ్యాక్ ఏక్ మీ వయసులో? నా వయసులో 10లోకి ఇద్దరేమన్నా ఉంటాయా? యాహ్! ఉండుంటాయి మీ సార్. వయసులో? హ్మ్. లేతే ఇంకొంచెం 5, 10 ఇయర్స్ ఎక్కువున్నా గాని. హ్మ్. బ్యాక్ పెయిన్ అన్నది 100 మందిలో 30 మందికుంటది. ఎక్కడైనా ఒక ఏరియాలో 100 మందిని తీసుకో 30 మెంబర్స్‌కి బ్యాక్ పెయిన్ ఉంటది. ఆ బ్యాక్ పెయిన్‌తో సఫర్ అవుతుంటారు. అట్లే పని చేస్తుంటారు. కొన్ని రోజులు నొప్పి ఎక్కువయ్యి జాబ్ మానేస్తారు. మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇయన్నీ ఇంగ హౌస్ వైఫ్స్ అయితే చెప్పాల్సిన అవసరం లే. ఇక మూవ్ రాస్తుంటారు. జండు బాము, అమృతాంజనం, తొక్కిచ్చుకోవడాలు, ఆయుర్వేదిక్ మసాజ్‌లు, కేరళ ఎళ్ళడము, లేదు ఈ ఈ హైదరాబాద్ చుట్టూ వెల్‌నెస్ హాస్పిటల్స్ ఉంటాయి. ఆడు కంప్లీట్‌గా ఏం ఫుడ్ పెట్టకుండా సన్నగా అయిపోతారు. అక్కడ తగ్గిపోతది. మళ్ళీ ఇంటికొస్తారు. మళ్ళీ వచ్చి సో, ఇది బ్యాక్ పెయిన్ అన్నది పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. కానీ అందరూ గమనించాల్సింది ఏంటంటే, బ్యాక్ పెయిన్ ఒకసారి వచ్చింది. అది 10 రోజుల కంటే ఎక్కువ నీకు ఉంది. తగ్గట్లేదు అంటే దాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలి.